55 డే హార్ట్ ఛాలెంజ్. సో ఈ 55 డే హార్ట్ ఛాలెంజ్ అనేది అందరి కోసం కాదు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు మెంటల్గా అండ్ ఫిజికల్గా టఫ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్లో అయితే 5 రూల్స్ ఉంటాయి. సో ఎవ్రీ సింగిల్ డే నువ్వు ఒక ఫోటో తీసుకోవాలి నీ ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకోనికి. డైలీ 4 లీటర్స్ వాటర్ అయితే పక్కా కన్స్యూమ్ చేయాలి, తాగాలి. సో ప్రతిరోజు ఒక 30 మినిట్స్ ఏదో ఒకటి స్కిల్ బిల్డ్ చేసుకో. సో దట్ నువ్వు ముందు ఎర్నింగ్ చేసుకోవడానికి, నువ్వు డబ్బులు సంపాదించడానికి కూడా నీకు యూస్ఫుల్ అవుతుంది ఆ స్కిల్ అనేది. సో ఎవ్రీ సింగిల్ డే 5 to 10 pages బుక్ అనేది చదవాలి. ఎందుకంటే నీకు నాలెడ్జ్ గెయిన్ అవ్వడానికి, ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండడానికి. సో ఎవ్రీ సింగిల్ డే నువ్వు 1 or 2 times వర్కౌట్ చేయాలి. ఐదర్ 1 hour 30 minutes వర్కౌట్ చేయి 1 time, ఆర్ ఎల్స్ 45 minutes 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ నువ్వు వర్కౌట్ చేయొచ్చు నీకు కన్వీనియంట్గా ఉన్నట్టు. ఈ ఛాలెంజ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పటికే చాలాసార్లు అనుకున్నాను, నా బుక్ మొత్తం నిండిపోయింది నేను బుక్లో రాసి. సో రేపటి నుంచి అయితే మీకు 9 to 10 మధ్యలో ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో సపోర్ట్ చేసే వాళ్ళు చేయండి. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే నేను భగవద్గీత నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో నేనైతే హిందువుని, నాకున్నది భగవద్గీత, శివస్తోత్రం, నాకు తెలిసినవి ఇవే. సో నేనైతే భగవద్గీత, శివస్తోత్రం చదువుదామని చెప్పి అనుకుంటున్నాను ఈ ఛాలెంజ్లో. సో ఒకవేళ ఇది ఎంత హార్డ్ అయినా కానీ దీన్ని ఎలాగైనా అచీవ్ చేయడానికి నేను ట్రై చేశాను. కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్. థ్యాంక్ యూ. రూల్స్ అయితే కింద మెన్షన్ చేస్తాను. గుడ్ బై.